అండి, నా పేరు దివ్య. మా ఊరు వైజాగ్. మా ఇల్లు ఎంతో సందడిగా, లేని సరదాలతో నిండిపోయింది ఈ క్షణం. దానికి కారణం నేనే. అంటే ఈరోజు నా పెళ్ళి. అది కూడా ఎవరితోనో కాదు, నా చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నా, మా వాళ్ళంతా అనుకున్న మా బావతో. మా బావ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే అది మా బావని మాత్రమే అనుకున్నా. ఇవాళ అదే బావతో నా పెళ్ళి. కానీ నేను సంతోషంగా లేను. నిజానికి పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఎందుకంటే బహుశా అప్పట్లా ఇప్పుడు నేను లేను. మారిపోయాను. నా మనసు మారిపోయింది. నా ఇష్టాలు మారిపోయినాయి. కాదు కాదు, మారేలా చేశారు. నేను బావ మా నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా కలిసే చదువుకున్నాం. ఆ తర్వాతే మా మామయ్యకి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అయినా కూడా నేను మా బావ ఎప్పుడు కుదిరినా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. కానీ రోజులు గడిచిన కొద్దీ మా మధ్య దూరం పెరిగింది. మాటలు తగ్గాయి. ఎందుకో తెలియదు, బావ నేను మాట్లాడుకోవడానికి కుదిరేదే కాదు. అలానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయంలోనే మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ రోజే నా పుట్టినరోజు కూడా. ఎప్పుడు రాత్రి 12 అవ్వగానే ఫస్ట్ విష్ చేసే బావ నుండి ఆ రోజు సాయంకాలం కావస్తున్నా ఫోన్ కాదు కదా, ఒక మెసేజ్ కూడా రాలేదు. తన చుట్టూ సెలబ్రేషన్స్ హడావడిలో ఉండగానే తనలో తాను ఎందుకు బావా ఇంత మారిపోయావు? చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేని ఒంటరితనం ఫీల్ అవుతున్నా. ఒక పక్క ఆ బాధ, మరోపక్క అదే టైంలో ఒక వ్యక్తి నాకెదురుగా ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. తనేదో బర్త్డే విషెస్ చెప్తాడేమోలే అనుకుంటే నాకు ఆ వ్యక్తి I love you, Divya. అని ప్రపోజ్ చేశాడు. ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు. నా పక్కనే ఉన్న ఒక స్నేహితురాలు, రే ఏం ఆగుతున్నావురా? బహుశా నా జీవితంలో నాకు ప్రపోజ్ చేసిన మొదటి వ్యక్తి తినే అవ్వటం వల్ల అనుకుంటా. నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా బావ నాతోనే ఉండడం వల్ల నా దగ్గరికి రావటానికి కూడా ఎవరైనా చాలా భయపడేవాళ్ళు. ఎప్పుడో ఒకడు జస్ట్ చాక్లెట్ ఇస్తేనే పిచ్చి కొట్టాడు. నేను అతనికి ఏ సమాధానం చెప్పకుండానే పక్కకు వచ్చేసాను. 2 సంవత్సరాలు గడిచిపోయాయి అని అన్నాను కదా. ఆ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, నా ఫస్ట్ ఇయర్ మొదలైంది. నేను కాలేజ్లో చేరాను. నాతో పాటు శ్రీజ కూడా అదే కాలేజ్లో చేరింది. శ్రీజ ఎవరంటే అంటే నాతో మా బావతో పాటు కలిసి చదువుకున్న మా ఇద్దరి కామన్ ఫ్రెండ్. తను ఉండేది మా ఇంటి పక్కనే అవడంతో నేను ప్రతిరోజు కాలేజ్కి కలిసి వెళ్ళి వచ్చేవాళ్ళు. తను నాతో చెప్పింది తన కజిన్ కూడా ఇదే కాలేజ్లో చదువుతున్నాడు అని. ఒకరోజు అతన్ని తీసుకొని నా దగ్గరకు వచ్చి నాకు పరిచయం కూడా చేసింది. ఈ కజిన్ గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? ఎందుకో ముందు కథలో మీకే తెలుస్తుంది. మనకు ఆ టైంలో ఎప్పుడూ బావ మీదే కదా కళ్ళు, సో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సెలవులు ఇచ్చారు. సంతోషంగా అనిపించింది చాలా రోజుల తర్వాత మా బావని కలవచ్చు అని. ఎందుకంటే నా ఎగ్జామ్స్ ముందే మా నాయనమ్మ అనింది సెలవులకు బావ వాళ్ళు వస్తారు అని. ఇంటికి వచ్చేసరికి చాలా హడావిడి ఎక్స్పెక్ట్ చేశా. కానీ అంతా నిశ్శబ్దంగా ఉండేసరికి నానమ్మ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నా. నాయనమ్మ, ఏంటమ్మడు? దివ్య, ఏం లేదు నానమ్మ, అంతమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, ఇంట్లో ఆ హడావిడి లేదేంటా అని. నాయనమ్మ, ఓ అదా, రావట్లేదే. మామయ్యకి ఏదో పని పడిందంట, వచ్చే సెలవులకి వస్తాము అన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను నాన్న దగ్గరికి వెళ్ళి అడిగేశా, నాన్న నేను హైదరాబాద్కి వెళ్తాను అని. ముందు ఒక్కదానివే ఎందుకమ్మా, వద్దు అన్నారు. తర్వాత వచ్చే సెలవులకి వస్తారులే అత్తమ్మ వాళ్ళు. నేను ఊరుకుంటానా?
పట్టుపట్టి ఎలానో ఒప్పించా. నాన్న కూడా సరే అన్నారు. 2 రోజుల తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాము. నాన్న నన్ను దించి రాత్రి ఉండి మరుసటి రోజు వెళ్ళిపోయారు. నేను వెళ్ళినప్పటికీ ఇంట్లో బావలేడు. వెళ్ళటంతోనే బావని అడిగితే బాగోదని కాసేపు ఎదురు చూశాను. నా సంతోషం అంతా ఇంత కాదు. కానీ నన్ను చూడగానే మా బావ షాక్ అయినట్టు అనిపించింది, కానీ సర్ప్రైజ్ అయినట్టు అనిపించలేదు. అంటే నన్ను చూసి మా బావ అంత సంతోషపడలేదు. చాలా మామూలుగా హాయ్ దివ్య, బాగున్నావా అన్నాడు. ఆ పలకరింపే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అయినా అక్కడే కొన్ని రోజులున్నా. చాలా కష్టంగా అనిపించినా వచ్చే ముందు అర్థమైంది బావ అప్పుడు బావ కాదు, మారిపోయాడు అని. ఆ కొన్ని రోజులు మాత్రం నరకం చూశాను. నరకం ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే పరాయి వాళ్ళలాగా ప్రవర్తిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. గుండె నిండా బాధతో తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నా బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియలేదు. అంతలోనే కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ నేను కాలేజ్కి వెళ్ళలేదు. నేను కనపడక 2 రోజులు అయింది. నేను ఇంకా కాలేజ్కి రావట్లేదు అని, నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను అనుకొని మా అమ్మని, ఆంటీ దివ్య రాలేదా ఇంకా? అక్కడే ఉందా? కాలేజీ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఆంటీ అనింది. ఆ మాటలు వింటూ శ్రీజ లోపలికి రావే అన్నాను. ఓ దివి వచ్చావా? ఏంటే వచ్చి కూడా కాలేజ్కి రాలేదు? ఒంట్లో బాగాలేదా ఏంటి? చాచా అదేం లేదే, నాకే రావాలనిపించలేదు. అప్పుడే మా అమ్మ వచ్చి, నువ్వన్నా కనుక్కో అమ్మ శ్రీజ, వచ్చి 2 రోజులైనా అనుభవంగా ఉంది. అవునా ఆంటీ, పర్లేదు, నేను కనుక్కుంటాను, మీరు వెళ్ళండి. చెప్పవే, ఏమైంది? ఏం అవ్వలేదు అని అడగవే. అంటే అంతా జరిగిపోయిందా? నువ్వు అనుకున్నంత ఏం లేదబ్బా అక్కడ. మరి ఏముందబ్బా అక్కడ? ఎంతో ఆశపడి వెళ్తే అంతా నీరు పారిపోయింది. అంతలో ఏం జరిగింది దివి? మా బావ మారిపోయాడు రా. నన్ను అసలు పట్టించుకోలేదు తెలుసా. సరేలే వదిలే, రేపు వస్తాను కాలేజ్కి, ఓకేనా? ఇప్పుడు బయలుదేరు. అది కాదబ్బా, ముందు ఏం జరిగిందో చెప్పు. శ్రీజ ఇప్పుడు వెళ్ళు, రేపు పొద్దున్న మాట్లాడతా, సరేనా? సరేలే, రేపు చెప్పకపోయావో మీ అమ్మతో చెప్పేస్తా నీ బావే ఏదో అన్నాడు అని. సరే ఆగు, ఇప్పుడే చెప్తా ఏం జరిగిందంటే, మా బావ నాతో డైరెక్ట్గా ఇష్టం లేదని చెప్పటం లేదు, కానీ ఈ కొన్ని రోజులు నాకు చాలా దూరంగా ఉన్నాడు. ఎవరో కూడా తెలియనట్లు, ఎవరో గెస్ట్ వచ్చినట్టు బిహేవ్ చేశాడు. పక్కనే ఉన్న చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. ఆ ప్రవర్తనకి నాకు అనుమానం వచ్చింది. తట్టుకోలేక అడిగేద్దాం అనుకున్నా, కానీ మా బావ అలాంటి వాడు కాదు అని అడగలేకపోయా. కానీ ఒకరోజు నేను అడగకుండానే మా బావ నన్ను బయటకు తీసుకెళ్ళాడు. ఆ రోజే తెలిసింది మా బావ జీవితంలోకి ఇంకొక అమ్మాయి వచ్చింది అని. ఏం మాట్లాడుతున్నావే? మీ బావ జీవితంలో ఇంకో అమ్మాయి ఉండటం ఏంటి? అది చూసి నేను షాక్ అయ్యాను శ్రీజ. అది కాదే దివి, నువ్వేమన్నా భ్రమపడ్డావేమో. లేదు శ్రీజ, ఎప్పుడు మా బావ తను ఏ అమ్మాయితో మాట్లాడినా నాతో ఖచ్చితంగా చెప్పేవాడు. కానీ ఈ అమ్మాయి గురించి నాకు అసలు చెప్పనే లేదు. భ్రమ అనుకోవటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? నన్ను రెస్టారెంట్లో కూర్చోబెట్టి తను చాలా సైలెంట్గా ఆ అమ్మాయిని కలవడానికి బయటికి వెళ్ళాడు. అవునా? మీ బావ హైదరాబాద్ వెళ్ళాక చాలా మారిపోయాడు. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి నాకు చెప్పలేదు. బావ చెప్పడం లేదని నేనే అడిగేద్దాం అనుకున్నా. బావ మీద నాకున్న నమ్మకం నన్ను అడగనివ్వలేదు. పిచ్చిదాన్నా అంటున్నావు, మళ్ళీ చేసేయన్నీ పిచ్చి పనులే. నీ పిచ్చి అది కాదే. ఏది కాదే? అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అడగకుండా అడగనివ్వలేదంటావా? దీన్ని పిచ్చి అనే అంటారు. నేను చెప్పేది కొంచెం వింటావా? బావ ఎలాగూ నాకు తెలియకూడదు అనుకున్నాడు కాబట్టి నేను సైలెంట్గానే ఉండిపోయాను. అసలు తన ప్రవర్తన భరించలేకపోయాను. చూస్తుండగానే నాకు తెలియకుండా రోజు టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఇతను నా బావేనా అనిపించింది. ఇంతలా మారిపోతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆ మాట చెబుతూనే దివ్య వెక్కి వెక్కి ఏడ్చేసింది.